Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. ఎండాకాలపు పాయసాలు, సాయంకాలం ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కొంచెం తేలిగ్గా సేమియా పాయసం చేసుకుంటాం. సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకోవచ్చు ఈ రోజుల్లో. అయితే కొబ్బరికాయలు ఉంటే కొబ్బరి పాయసం చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపులే, అయితే కష్టం కాదు. అయితే ముదురు కొబ్బరికాయ బాగా కసకసలాడేది కాకుండా లేతకాయ, మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం చూడండి, తాగాక కొన్నిట్లలో కొంచెం బాగా ఆ మాత్రం కనపడుతుంటుంది. ఒక పావు ఇంచి కంటే తక్కువ మందంలో కొబ్బరి కనిపిస్తుంది. ఆ కొబ్బరి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. పోనీ అలా కాకపోయినా ఒక మాదిరి లేత కొబ్బరికాయతోటి చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కొబ్బరి పాయసం. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయొచ్చు, లేదా చల్లారాక ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాయసాన్ని కూడా సర్వ్ చేయొచ్చు. చల్లగా సర్వ్ చేయాలంటే మరి ఇంకో కొంచెం పలచగా చేసుకోవాలంతే. ఈజీ మెథడే చెప్తాను చూడండి. ముందు ఒక పాన్ పెట్టుకుందాము. దీనికి ఏంటంటే కొబ్బరి పాయసం అని చెప్పాం, కానీ కొబ్బరికి బేస్ ఎప్పుడు కూడా రైస్ ఉండాలి. బియ్యం లేకుండా ఏ పాయసము అంతగా రాణించవు, కొంచెం మరీ పలచపలచగా ఉంటుంది. కొద్దిపాటి బియ్యం ఏం చేద్దామంటే, బియ్యపు రవ్వ కనుక మన దగ్గర ఉంటే బియ్యపు రవ్వ వేసుకోవచ్చు. ఇది వరకు నూకలతోటి చేసేవాళ్ళం. రవ్వ లేదనుకోండి, కొంచెం 4 స్పూన్లు బియ్యాన్ని గ్రైండ్ చేసేస్తే మనం ఒక కొబ్బరికాయ ఇలా మీడియం సైజ్ కొబ్బరికాయ చేయదలుచుకున్నాం అనుకోండి, దానికి ఒక 2-3 స్పూన్ల బియ్యపు రవ్వ సరిపోతుంది. ఇది వరకు అండి బియ్యపు రవ్వతో చేసేటప్పుడు నేను బియ్యపు రవ్వని డైరెక్ట్గా నీళ్ళల్లో వేసేసేదాన్ని, అంటే ఉడికిచ్చేదాన్ని. తర్వాత అంటే ఇటీవల కాలంలో లేండి, అంటే యూట్యూబ్ వల్ల దొరికిన చాలామంది ఫాలోవర్స్లో ఒకళ్ళిద్దరు అనుకోండి 20-30 మంది కేరళలోను కర్ణాటకలోను సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆవిడతో 2-3 మాట్లాడుతుండగా ఏదో సందర్భం వస్తుంది కదా, ఫలానా అది చేశాను అని చెప్పేది. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, మీరు ఒట్టిగా వేయద్దు, బియ్యాన్ని వేయించి ఉడికించండి, చాలా బాగుంటుంది అన్నారు. సో ఆ స్టైల్లో చేయడం మొదలుపెట్టాను, చాలా బాగుంది. కొద్దిగా ప్యాన్ వేడి చేసి కొంచెం నెయ్యి, ఎక్కువ వద్దు, కొద్దిపాటి నెయ్యి. ఇందులో చాలా నెయ్యి ఏం పట్టదు, మనం కొబ్బరి వేస్తాం కదా. కొబ్బరి పాలతోటి కూడా చేసుకోవచ్చు, నేను కొబ్బరితోటే చేస్తున్నాను, ఇదే బాగుంది అనిపించింది నాకు. కాసిన జీడిపప్పులు వేయించి తీసేద్దాము. బాదాములు ఉంటే అవి, కిస్మిస్లు ఉంటే అవి, తర్వాత వాల్నట్స్, పిస్తా ఏవైనా వేయించుకోవచ్చు, మన ఇష్టం, మన దగ్గర ఏవి ఉంటే అవి. కాస్త చిన్న ముక్కలు చేసి పప్పులు వేయించి పెట్టేద్దాం పక్కన. వేగిపోయిన జీడిపప్పులు తీసేద్దాం, తీసి పక్కన పెడదాం. ఇంకా ఏ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మన 2 స్పూన్ల బియ్యపు రవ్వని వేసి వేయించేసేద్దాం. దీనికి చాలా నెయ్యి వద్దండి, కొంచెం నెయ్యి చాలు, జస్ట్ అది వేగితే సరిపోతుంది. ఈ బియ్యపు రవ్వ వేగినట్లు కనపడుతుంది చూడండి, మనం వేసిన నెయ్యి వదిలేస్తున్నట్టుగా కనపడాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏవి మొహమాట పడకుండా ఒక గ్లాసు నీళ్ళు పోసి, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయండి. ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని వదిలేస్తే బియ్యపు రవ్వ చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో మన పాయసం రెడీ అయిపోతుంది. మన బియ్యపు రవ్వ దాదాపుగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇంత మాత్రం ఉడికింది, ఇందులో మనం కొబ్బరి గుజ్జు వేస్తే చక్కగా ఉడుకుతుంది. లేకపోతే రవ్వ కలవక కొంచెం కసకసలాడుతూ ఉంటుంది. రవ్వ వేగిన వాసన కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది, బాగుంది. ఒక 3/4 గ్లాసు పాలు పోసేయండి ఇందులో. తర్వాత ఇదే సైజు కొబ్బరికాయని మెత్తగా మిక్సీలో వేసి చూడండి ఎంత పేస్ట్ చేసాము.
దీన్ని ఏంటంటే మనం కోరు కూడా వేసుకోవచ్చు. కోరు వేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఉడికిన తర్వాత కోరు రవ్వగా విడిపోయి విడివిడిగా కనిపిస్తుంది. చక్కగా అంటే గుజ్జుగా ఉండదన్నమాట. అందుకని కొంచెం ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి. దీన్ని అకేషనల్గా కదుపుతూ మొత్తం కొబ్బరి, పాలు, తర్వాత ఈ బియ్యపు రవ్వ బాగా కలిసిపోయేలాగా చేద్దాం. పంచదార ఇప్పుడే వేయం, ఒక 2 నిమిషాలాగి వేసుకుందాం. మూత పెడదాం. కానీ దీనికి మాత్రం దగ్గర ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. కొబ్బరి కదా, అది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. దీన్ని మనం ఇవాళ పంచదారతో చేసుకుంటున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసేసరికల్లా దీని రంగు మారుతుంది, గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. కొబ్బరి పాయసం తెల్లగా ఉంటే బాగుంటుంది. మనం 3, 4 ఐటమ్స్ ఉన్నప్పుడు తెల్లగా చేసుకుంటే డిఫరెంట్గా కనపడుతుంది, కొబ్బరి అందంగా అనిపిస్తుంది అనమాట. కాదు బెల్లమే కావాలంటే డైరెక్ట్గా ఇందులో మాత్రం వేయకూడదు, పంచదారలాగా బెల్లాన్ని చక్కగా కరగబెట్టి ముందే పక్కన పెట్టేసుకోండి. అది చల్లారిపోతుంది. ఈ స్టవ్ ఆపాక అప్పుడు ఆ బెల్లం పాకం పోసేసి అది తిప్పేసి చక్కగా కలిసిపోతుంది. చూద్దాం, కొత్తలాడుతుంది. ఎక్కువ పాలేం పోయక్కర్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇది పల్చగా కావాలి, దీన్ని చల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెడతామంటే మాత్రం పాలు ఎక్కువ పోసుకోండి, లేదా కొబ్బరి ముందు మనం రవ్వలో నీళ్ళు ఎక్కువ పోసుకోండి. కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇంకొక నిమిషం ఉడకనిద్దాము. పాలు కొబ్బరి వేసాక ఆల్టుగెదర్ ఇంకొక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది. కొబ్బరి తాలూకు పచ్చి వాసన పోయేదాకా ఉంచుదాము. కొబ్బరి, బియ్యపు రవ్వ రెండు కలిసి చిక్కగా అవుతున్నాయి. కొంచెం కొత్త ఆగుతుండగానే మనం పంచదార వేసేసేయచ్చు. ఓకే, షుగర్ వేసేద్దామండి. ఒక 3/4 కప్పు పెట్టాను. పంచదార వేసేసరికి కొంచెం పలుచగా అవుతుంది. నేను కొంచెం కొబ్బరి ఎక్కువే వేసాను, కాస్త తగ్గించి వేసుకోవచ్చు. ఒక అరచిప్ప అంటే ఒక 3/4 కాయ అనుకోండి. మొత్తం ఫుల్ కాయ వేయకపోయినా పర్వాలేదు, మన క్వాంటిటీ అవసరాన్ని బట్టి చూడండి. పంచదార వేసి ఒకసారి కలిపేసాము, మూత పెడితే ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. పంచదార కరిగిపోయిందండి. దీంట్లో కొంచెం ఏలక పొడి, ఆసక్తి ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. కొంచెం అప్పుడు చిన్న అలోయిష్ టింజ్ వస్తుంది కదా, చూడండి మన ఐడియాని బట్టి చేయాలన్నమాట. ఏలక పొడి వేసాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసేసి గార్నిష్ చేసేయటమే. రెడీ మన కమ్మని, తెల్లని, తీయని కొబ్బరి పాయసం. ఎండాకాలం తినడానికి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ ఏదైనా కొంచెం చిన్న డెజర్ట్ తినాలంటే చేసుకోవచ్చు. రాత్రిపూట డిన్నర్స్కి బాగుంటుంది. ఇది కొంచెం చిక్కగా చేస్తే మనం కప్లో సర్వ్ చేసేసరికి కొంచెం చిన్న హల్వా లాగా అవుతుంది. పల్చగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఛాయిస్ని బట్టి ట్రై చేయండి. వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మన కమ్మని కొబ్బరి పాయసం తయారుగా ఉంది. మీకు ఎలా నచ్చిందో, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారో అవన్నీ మెసేజెస్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.